నీ బాధ తెలిస్తే ఎంత కఠినాత్ముడైనా రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాడు. కానీ మీ ఆయన మాత్రం ఒట్టి మొండి మనిషి. అలా అనుకోదిన వారు తప్పకుండా వస్తారు. ఈ బిడ్డ తనకు మాత్రం బిడ్డ కాదు. ఈ మమకారం తండ్రికి మాత్రం ఉండదు. అయితే ఈ విషయం ఆయన కబురు చేద్దామా? ఎక్కడున్నారని ఎక్కడుంటే నేను కబురు చేస్తాగా. వదినా ఎక్కడున్నారో నీకు తెలుసా? చెప్పు వదినా, చెప్పు. నేనే స్వయంగా పెడతాను. ఈ కమ్మని కబురు నేనే చెప్తాను. నన్ను కాదన్నా ఏ పాపం ఎరగని నా బిడ్డ కోసమైనా వారి చేతులు చేస్తాను. బిడ్డతో పాటు నేను వారి చేతుల్లో ఒరిగిపోతాను. ఆనందంలో కరిగిపోతాను. చెప్పు వదినా, త్వరగా చెప్పు. వద్దమ్మా వద్దు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాను. వదినా, ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. త్వరగా చెప్పు వదినా, చెప్పు వదినా. ఆయన మా ఇంట్లోనే ఉంటున్నాడు. మా నాన్న ఆయన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలా ఉంటున్నాడు. వెళ్తాను, ఈ రాత్రే వెళ్తాను. వద్దు, ఇది ఏమాత్రం బయటికి తెలిసినా చాలా ప్రమాదం. ఏమైనా సరే వెళ్తాను. నా బిడ్డ గర్భంలో ఉండే తండ్రిని చూస్తాడు. వారి ఆశీర్వాదాలు అందుకుంటాడు. నాకంతే చాలు. నీ ఆశలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. వదినా, నువ్వు నాతో వస్తావా? నీకేం భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. రావదినా, నాతో రా. రావదినా. ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు ఏడవలసింది నేను పోయిన తర్వాత నువ్వేడుద్దుగా. మేము మీకు చేసిన ద్రోహానికి మేమే పోవాలి. మొదటి నుంచి మన మధ్య ఎన్ని కక్షలు ఉండేవి. అప్పుడు కూడా నా అంతరాత్మ ఇది తప్పు, ఇది కూడదు అంటూ ఉండేది. అనురాగం అంటే అదేనేమో. ఆనాడు నాకు తెలియలేదు. తెలియక దాన్ని అడిచివేయాలని ప్రయత్నించాను. కానీ ఈనాడు అదే జయించింది. నన్ను మీకు దాసిని చేసింది. మీరు లేకుండా నా జీవితానికి అర్థం లేదు. సరే వెళ్ళు. ఎవరైనా వ్యక్తి సిగ్గు చెప్పు. భార్య భర్తను కలుసుకోవడమే సిగ్గుపడవలసిన విషయమైతే భర్తకు దూరమై నేను ఎలా తలెత్తుకు తిరగాలి? ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తారు? నేనేం పాపం చేశాను? పగ సాధించడానికి పెళ్ళాడారు. కానీ నా మనసులో ఏమీ లేదు. నా కన్న తండ్రి చేసిన నేరానికి నేను ఆ శిక్ష అనుభవించాలి. జలజ, ఎందుకు నన్ను ఇలా చిత్రం వచ్చేస్తావు? దయచేసి వెళ్ళు. వెళ్ళు జలజ. వెళ్తాను, కానీ వెళ్లే ముందు మీకో శుభవార్త చెప్పి వెళ్తాను. జలజ, జలజ, జలజ. ఏది నాటకం ఆడుతున్నావా? నా మాటకు ఆ మాత్రం విలువ లేదన్నమాట. వదిన్ని బలవంత పెట్టి రమ్మన్నది నేను. ఆ కొట్టేదేదో నన్ను కొట్టు. ఆనాడు నిన్ను కాదని పెద్ద అభిమానస్తుల్లా వెళ్ళిపోయాడే. ఈనాడు ఏమైంది అభిమానం అంతా? సిగ్గు లేకుండా రహస్యంగా చారతీశావా? ఎందుకు? మళ్ళీ చాటుమాటుగా దెబ్బతీయడానికా? వీడు ఒక మగవాడు. వీడి కోసం పరిగెత్తుకొచ్చిన నువ్వు ఒక పెళ్ళాన్ని. నోరు మొయ్యి. నన్ను నా భార్యను అనే అర్హత నీకు లేదు. జలజని నేను పెళ్లి చేసుకున్నది పగ సాధించడానికే కావచ్చు, ప్రతిజ్ఞ చెల్లించడానికే కావచ్చు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అసలు మా ఇద్దరి మధ్య అగాధానికి కారణం ఎవరు? నువ్వు, నీ నాన్న. ఆనాడు మీ నాన్ననే కనుక హతమార్చి ఉంటే మాకు ఎడబాటు వచ్చి ఉండేది కాదు. జలజ, నువ్వు ఇంటికి వస్తావా రావా? నా భర్త వదిలిపెట్టి ఎక్కడికి రా. చూడవే, చూడు ఎంత తిట్టినా కొట్టినా భర్త భర్త అంటూ ఎలా పాకులాడుతుందో. నువ్వు ఉన్నావు పెద్ద దీపస్తంభాలాగా. నా మాట లెక్క చేసావా? లెక్క చేసావా అంట.
చెల్లాయి కనిపించలేదు నాన్న. దౌర్భాగ్యుడా, నా కూతుర్ని చేతులారా నువ్వే చంపావురా. నీ చెల్లెలు పైగా గర్భవతి, అలాంటి దాన్ని మనిషి అన్నవాడు ఎవరైనా అర్ధరాత్రి పూట వదిలిపెట్టి వస్తాడురా. అయిన దానికి అనుకునే ప్రయోజనం వెతకాలి కానీ. రండి, నేను కూడా వస్తాను. మా నాన్నగారిని తోడు తీసుకెళ్దాం. అలా చూస్తారేముంది, తొందరగా రండి. అమ్మా ప్రాణాలతో వచ్చి నాకు అదే పని లేదు. నమస్కారం గురు. ఫస్ట్ క్లాస్ మలై ఛాదాలో ఫస్ట్ క్లాస్ ఇచ్చా గురు. గేదె పాల డబ్బా పాల జున్ను పాలు గురు. నాలుగు టీ తీసురా. సార్ ఈ తొందరగా తీసుకురారా. రెడీగా ఉందా? మామా, ఎంత పాపం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది. మామయ్య స్పెషాలిటీ నువ్వే అనుకోవద్దు మామ. ఏమండి ఏమండి, మా అమ్మాయి గారికి అబ్బాయి పుట్టాట, మీతో చెప్పమన్నారు. సురేష్ కు మా బిడ్డ. సురేష్ నేను చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తారా? నేను చెప్తారా? గురువు సరే, గౌరికి నేను చెప్తా. గుడ్ న్యూస్ చెప్పా. టేక్ టీ. గురువు డబ్బు వేడిస్తాడు. డబ్బు వాడిస్తాడు. అయ్యో రే సూరి, నోట్ తెరవరా. ఎందుకు మావయ్య? ముందు నోట్ తెరమంటే. ఇదేమిటి మావయ్య, నోట్లో పంచదార లడ్డు కుక్కా? ఏమిటా? పులి కడుపున సింహం పుట్టిందో. నా శిష్యుడు వీరసూరికి వీరసూర చిన్న సూరిగాడు పుట్టాడు. మావయ్య, అదేంటో మొహలా పెట్టావు? లడ్డు ఏమన్నా చేదుగా ఉందా ఏంటి? కాదు మావయ్య, ఈ మాట చెప్పి చెవులకు విందు చేసి, కానీ మనస్సులో మాయని గాయం, కాలకూట విషం మావయ్య. విషం లేదు కానీ ఆ పిచ్చి ఆలోచనలు మాని. పుత్రులంటే తండ్రికి ఇలలోనే స్వర్గం చూపించే దేవదూతలో. నాకు మాత్రం కాదు మావయ్య,
కన్నబిడ్డను కళ్ళారా చూసుకోవాలనే కాంక్ష ఉంది. కాళ్ళు కదల్పలేని అశక్తి ఉంది. మనస్సు తప్ప మరి ఏమీ లేని మట్టి బొమ్మను మావయ్య. అక్క, ఆ మొహం చూడు, ముమ్మూర్తులా తండ్రిదే. ఇదిగో మళ్ళీ మొదలెట్టావు. ఇలా తలుచుకుంటూ ఉంటే ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోతుంది. నా మాట విను, ఊరుకోవద్దునే. గౌరీ, నువ్వు ఇలారా. ఆ బాబు ఏడుస్తుంటే ముఖం ఇలాగే నీలాగే ఉంది. వింటున్నావు బావా? మీ అబ్బాయి మాట చెప్తున్నాను. నవ్వుతుంటే కూడా నీలాగే ఉంటుంది. నిజం బావా, నేనిప్పుడు నీ కొడుకుని చూసి వస్తున్నాను. గౌరీ, ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదండి బావగారు. పోనీలేండి, మీ కొడుకుని గురించి కాదు, మా బావగారి పుత్రరత్నం గురించి మాట్లాడతాను. ఇదే ముక్కు, ఇదే కళ్ళు, చంపకు చారెడు చక్రాల్లాగా. చిన్నప్పుడు నా కళ్ళు కూడా అలాగే ఉండేయట. అదేమో నాకు తెలీదు, కానీ ఆ బుల్లోడి కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అచ్చం మా బావగారి నోట్లో చుడిపడ్డాడు. గౌరీ, నువ్వు ఒట్టి కబుర్లు పోగువే. బావా, జాగ్రత్తగా మాట్లాడు. మొదట నువ్వు మా బాబుని చూసి ఆ తర్వాత చెప్పు నీవి కబుర్లో నావి కబుర్లో. కానీ ఒక్కటి మాత్రం నీలా లేదు. ఏమిటి రంగా? సరేలే, నువ్వు నిమ్మ పండులా ఉంటే మా బావ అస్సలు కమలాఫలంలో ఉన్నాడు. అయితే గౌరీ, ఏమిటి నాలాగలేంది? పళ్ళు ఏవంటే బాబుకి ఇంకా పళ్ళు రాలేదు కదా. గౌరీ, నువ్వు చెప్పిన దగ్గర నుంచి బాబు నా కళ్ళ కట్టినట్టున్నాడు. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఆహా, అదంత తేలిక కాదు బావగారు. మీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. అవును, ఆ అదృష్టం ఉండదు. అదేవో నాకు తెలియదు. ఆ బుల్లోడి కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అచ్చం మా బావగారి నోట్లో చుడిపడ్డాడు. సరేలే, నువ్వు నిమ్మ పండులా ఉంటే మా బావ అసలు కమలాఫలంలో ఉన్నాడు. అదంత తేలిక కాదు బావగారు. మీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. ద్రోహి, మా నాన్నని చంపి పగలించుకున్నావురా? హత్య చేసింది నేను కాదు. ఎవరు ఈ గదిలో నుంచి పారిపోవడం కళ్ళ నీ కట్టుని వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తాను. నీకు అప్పటికి మీ నాన్న హత్య చేసింది నేను కాదు. అంతకుని పట్టుకొస్తాను, నిజం నిరూపిస్తాను. వెళ్ళి పోలీసులు తీసుకురా. ముందుకెళ్ళ
ఉన్నావా అక్క? ఇన్నాళ్ళు నన్ను చూడకుండా ఎలా ఉండగలిగావక్క? ఆ రాక్షసుడికి అల్లుణ్ణయ్యానని కోపమా అక్క? లేదు బాబు, ఒక ఇంటి వాడవయ్యావని ఆనందించాను. పెళ్లి కళ్ళారా చూడలేకపోయినందుకు గొల్లున ఏడ్చాను. తమ్ముడు, నాకు జరిగిన అవమానానికి ఏనాడో చావాల్సింది. కానీ ప్రతీకారం కోసమే ఇన్నాళ్ళు బ్రతికున్నాను. పలుపాట్లు పడ్డాను. ఇన్నాళ్లకు నా పగ తీర్చుకున్నాను. ఇంకా బ్రతకాల్సిన ఆశ గాని అవసరం గాని లేదు. అక్క, అంత మాటనొద్దక్క, అంత మాటనొద్దు. ఇంతకాలం నువ్వు నా కోసమే బ్రతికావు. నేను పిట్టివాణ్ణి పచ్చని కాపురంతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని ఎన్నో కలలు కన్నావక్క. నీ కలలన్నీ నిజమై ఈనాడు ఫలించబోతూ ఉంటే అవి కళ్ళలు చేసిపోతావా అక్క? వద్దక్క, వద్దు. ఇంతకు ముందే నీ బిడ్డను చూశాను. ఈ పాపిష్టి చేతులతో తాకలేకపోయినా నా చూపులతోనే వాడి ఒళ్ళంతా నిమిరాను. నా మిగతా ఆయుష్ కూడా వాడికే పోయమని ఆ భగవంతుని ప్రార్థించాను. అక్క, అక్క, నువ్వు లేదు, నేను బ్రతకలేరు అక్క, బ్రతకలేరు. తప్పు బాబు, నా మనశ్శాంతి కోసం, నా కోరికలు తీర్చేందుకే నువ్వు బ్రతకాలి. ఆలుబిడ్డలతో హాయిగా 100 ఏళ్లు వర్దిల్ల. సచ్చే ముందు ఒట్టు పెట్టుకుని మరీ చెప్తాను. అక్క, అక్క, నువ్వు చావటానికి వెళ్ళేదక్క. నువ్వు బ్రతకాలి, నా కోసం బ్రతకాలక్క. నా కోసం కాకపోయినా నీ మేనల్లుల కోసమైనా బ్రతకాలక్క. లేదు తమ్ముడు, నాకంత అదృష్టం లేదు. నా మేనల్లుని ఎత్తుకు లాలించే యోగ్యత నాకు లేదు. ఎవరు వస్తున్నారు, నేను వెళ్తాను. అక్క, మరేం పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు. అదేదో చూద్దాం. అలాగా అయితే పదండి.
ఎన్నాళ్ళైనా సుఖంగా బ్రతికి స్వామి. వెంటాడిన ప్రయోజనం లేకపోయింది. ఆమె బ్రిడ్జ్ నుంచి నదిలోకి దూకింది. ఈ ఉత్తరం కూడా అక్కడే దొరికింది. తమ్ముడు, నా పగ తీర్చుకొని నేను వెళ్ళిపోతున్నాను. నా మరణానికి ఇంకెవరూ బాధ్యులు కారు, నేనే. నువ్వు నీ కుటుంబంతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, మన చిరబాబు చూడండి, బోసి నోడితే ఎట్లా నవ్వుతున్నాడు. మీరు కూడా అట్లా నవ్వాలి. నవ్వండి, నవ్వండి. జరిగిందంతా మర్చిపో బావా, నన్ను క్షమించు. బావా, దానికే గాని ఇప్పుడు మావాడేమంటున్నాడు తెలుసా? మరదలు కావాలంటున్నాడు. ఓ బావా, ఆగండి, అది ఎప్పుడో రెడీ. అన్నయ్య, వదినికి 3వ నెల. శుభం. బ్రదర్ బ్రదర్ బ్రదర్, నీ దయ వల్ల మా ఇద్దరికి పెళ్లి జరిగింది. వచ్చే సంవత్సరానికి ఇదే నెలకి, ఇదే రోజుకి, ఇదే గంటకి, ఇదే నిమిషానికి మా ఇద్దరికి ఒక పుల్లి వస్తాది కలిగేటట్టుగా ఆశీర్వదించండి. ఓహో, అన్నం పెట్టవే. శుభం. జింకుదాక